భీష్మ ప్రతిజ్ఞ. చాలామంది ఈ మాటను తరచుగా వాడుతూ ఉంటారు. భీష్ముడు మహాభారతంలో గొప్ప వీరుడు. భీష్ముని త్యాగం, ఆయన పరాక్రమం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయనను గాంగేయుడు అని కూడా పిలుస్తారు. అయితే భీష్ముడు మహాభారతంలో దక్షిణాయనం సాగుతున్న సమయంలో అంబశయ్య మీదకు చేరతాడు. అప్పుడే మరణించాల్సిన భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు తనకు మరణం రాకూడదని కోరుకుంటాడు. తను అనుకున్నట్టే ఉత్తరాయణం రాగానే మాఘమాసంలో అష్టమి నాడు తన దేహత్యాగం చేస్తాడు. ఇలా ఇచ్ఛామరణం అంటే తను అనుకున్నప్పుడు ప్రాణం వదిలేయడం అనే వరాన్ని భీష్మునికి ఎవరు ఇచ్చారో తెలుసా? ఈ విషయం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. పురాణ గ్రంథాల ప్రకారం భీష్ముడి తండ్రి శాంతను మహారాజు తన కుమారుడు దేవవ్రతునికి ఇచ్ఛామరణం వరం ఇచ్చాడని అంటారు. భీష్ముడు జీవితాంతం అవివాహితుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. తన కుమారుడికి తన పట్ల ఉన్న ప్రేమకు సంతోషించిన శాంతను మహారాజు తన కొడుకు భీష్ముడికి ఇచ్ఛామరణం వరం ఇచ్చాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. భీష్ముడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలబడి పోరాడాడు. పాండవులతో యుద్ధం వద్దని దుర్యోధనుడితో చెప్పినా దుర్యోధనుడు వినలేదు. దీంతో కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేయవలసి వచ్చింది. భీష్ముడికి తన తండ్రి ఇచ్ఛామరణం అనే వరం ఇచ్చాడు. అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు. అయితే భీష్ముడు అధర్మం పక్షాన నిలబడి ధర్మం మీద యుద్ధం చేస్తున్నాను కాబట్టి ఈ యుద్ధంలో మరణించడం మంచిదని అనుకున్నాడు. దానికి తగ్గట్టే మహాభారతంలో బాణాలకు గురవుతాడు. అయితే దక్షిణాయనంలో ప్రాణాలు విడిస్తే మోక్షం లభించదని, అందుకే ఉత్తరాయణంలో ప్రాణాలు విడవాలని అనుకుంటాడు. తనకున్న ఇచ్ఛామరణం కారణంగా తాను అంపశయ్యపై ఉన్న ఉత్తరాయణం వచ్చేంత వరకు అలాగే అంపశయ్యపై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. దాదాపు 58 రోజులు భీష్ముడు అంపశయ్యపైనే ఉంటాడు. ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు వదులుతాడు. ఇది భీష్ముడి ఇచ్ఛామరణం వెనుక ఉన్న రహస్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు.